రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పహల్గాం దాడి జరిగిన తరువాత నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పైన 3D ఫార్ములాని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ 3D ఏమిటి? ఈ 3D డీలే. మొట్టమొదటి డీలే. పాకిస్తాన్ ఏదో తక్షణమే జరిగిపోతుందని సర్వసన్నద్ధంగా ఉంది. సర్వసన్నద్ధంగా ఉన్న సమయంలో దాడి చేయకపోవటం వల్ల ఇదిగో దాడి వస్తుంది, అదిగో దాడి వస్తుంది. 24 నుంచి 36 గంటల లోపల పాకిస్తాన్ పైన భారత్ దాడి చేసే అవకాశం ఉంది. మన నౌకా హార్బర్ ఏదైతే కరాచీలో ఉందో దానిని ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇలా పాకిస్తాన్ని గెస్సింగ్లో పెట్టడం జరిగింది. పాకిస్తాన్లో నెమ్మదిగా ఒక రకమైనటువంటి ఒక 10 రోజులు 15 రోజులు పోయేటప్పటికీ ఇంకా దాడేమీ జరగకపోవచ్చును, ఒక లిమిటెడ్ వార్ మాత్రమే జరగవచ్చును. పాకిస్తానీ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మొయీద్ ఇటీవల మాట్లాడుతూ మహా అయితే భారత్ ఒక లిమిటెడ్ వార్ చేస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే నెమ్మదిగా పాకిస్తాన్ని డీలే చేయటం వల్ల కన్ఫ్యూజన్లో పెట్టడము. రెండవది డ్రైన్ చేయటము. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వనరులు, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సత్తా ఉంది అనుకుంటే ఇవన్నిటినీ కూడా నెమ్మదిగా ఒక్కొక్క ట్యాప్ తిప్పేసేసరికి నెమ్మదిగా పాకిస్తాన్కి వచ్చేటటువంటి ఆర్థికంగా దెబ్బ పడుతోంది. ఉదాహరణకి ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ పంపించేయడం జరిగింది. పాకిస్తాన్తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలుపు చేయడం జరిగింది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా దుబాయ్ నుంచి తెచ్చుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో పెద్దగా పండేవి ఉండేవి లేవు కాబట్టి దుబాయ్కి వెళ్ళాలి. దుబాయ్ గతంలో పాకిస్తాన్ ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత పాకిస్తాన్ ఇదే రకంగా ట్రేడ్ బ్యాన్ పెట్టింది. ట్రేడ్ బ్యాన్ పెట్టడం అయితే ప్రత్యక్షంగా భారత్ నుంచి వాఘా అటారీ బార్డర్ నుంచి వాహనాలు వెళ్ళలేదు, కానీ భారతీయ సరుకులు దుబాయ్కి వెళ్ళేవి. దుబాయ్ నుంచి పాకిస్తాన్ డబుల్ ట్రిపుల్ ధరకి కొనుక్కొచ్చుకొని తానే నష్టపోయింది. ఈసారి భారతదేశము తన సరుకుని దుబాయ్కి కూడా పంపదలుచుకోలేదు. దుబాయ్ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేయడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంది. దీని అర్థం ఏంటంటే దుబాయ్లో అత్యధిక ధరలకు పాకిస్తాన్ కొనుగోలు చేయాలి, అక్కడ రుసుములు సుంకాలు చెల్లించాలి, ఆ తర్వాత పడవల ద్వారా కార్గో విమానాల ద్వారా తెప్పించుకోవాలి. తెప్పించుకున్న తర్వాత మార్కెట్లో దాని ధర 2 3 4 పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నుంచి 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఇంధనం ఖర్చు పెద్ద ఎత్తున జరుగుతోంది. పాకిస్తాన్ దగ్గర ఇప్పటికే తక్కువగా ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద ఇంకా ప్రెషర్ పడుతోంది. IMF లోన్ కూడా రాకుండా భారత్ అడ్డుపడే ప్రయత్నం చేస్తుంది. అది అవుతుందా కాదా మనం చెప్పలేం, కానీ మొత్తం మీద అయితే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. ఎందుకంటే FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉన్నట్టు కారణంగా కొంత హడావిడి చేసి భారతదేశము దానిని ఆలస్యం చేసినా సరే పాకిస్తాన్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ నుంచి భారత గగనతలం నుంచి వెళ్ళేటటువంటి అన్ని విమానాలపైన ఆంక్షలు విధించారు. నోటామ్ అంటారు దాన్ని. మన భూభాగం మీద నుంచి పాకిస్తానీ విమానాలు వెళ్ళకూడదు. పెద్దగా పాకిస్తాన్కి నష్టం ఉండదు, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి విదేశాలకు వెళ్ళే విమానాలే తక్కువ. అయినప్పటికీ కూడాను ఆ కొద్దిపాటి విమానాలు కూడా ఒక సర్క్యూటస్ రూట్, చాలా లాంగ్ డిస్టెన్స్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కి చెందినటువంటి పడవలు మన దేశంలో ఆగకూడదు అని చెప్పారు. ఇందులో నౌకా నేవీకి సంబంధించినవి అయితే ఎలాగో రావు, కానీ కార్గో షిప్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి తక్కువ ఎగుమతులు ఉంటాయి కాబట్టి ఆ ఉన్న కొద్దిపాటి ఇదంతా తీసుకొచ్చి వాళ్ళు మన ముంద్రా ఎయిర్పోర్ట్, గుజరాత్లో ఉంది, అడానీస్ నడిపించేటువంటి ముంద్రా ఎయిర్పోర్ట్లో వాటిని పెద్ద పడవల్లోకి కొంత స్థలం కొనుక్కుని అందులో ఎక్కిస్తారు. దీన్ని ట్రాన్స్షిప్మెంట్ అంటారు. ఇటీవల బంగ్లాదేశ్తో కూడాను ట్రాన్స్షిప్మెంట్ని మన దేశం రద్దు చేసింది. అలాంటి చర్య. దీంతో ఆ కొద్దిపాటి ఎగుమతులు ముంద్రా ఎయిర్పోర్ట్ నియరెస్ట్ కరాచీ నుంచి ముంద్రా 4 గంటలు ప్రయాణం చేస్తూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు దుబాయ్ దాకా వెళ్ళాలి. దుబాయ్ దాకా వెళ్లేందుకు ఇంధనం ఖర్చు, ఆ కొద్దిపాటి ట్రాన్స్షిప్మెంట్ కోసము
కాస్ట్ పెరిగిపోతుంది, కాంట్రాక్ట్లు రీవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ని డ్రెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి డీలే దాడి, దాంతో కన్ఫ్యూజన్, రెండవది డ్రెయిన్, దానితో ఒక్కొక్క దెబ్బ పాకిస్తాన్కి తగులుతూ ఉంటుంది. గత 9 రోజుల్లోగా సరిహద్దులో, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ కాల్పులు జరుగుతోంది, దానికి భారత్ ప్రతిదాడి చేస్తోంది. ఈ రెండు జరిగిన తరువాత పాకిస్తాన్ ఆర్థికంగా కుప్పకూలుతుంది. అదేవిధంగా పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ తరువాత సరైనటువంటి సమయం చూసి నేవీ అన్ని రకాల, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడు కలిపి అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక వ్యూహాన్ని రచించి దాడి చేస్తాయి. సో ఈ డీలే, డ్రెయిన్, డెస్ట్రాయ్, ఈ మూడిటిని నరేంద్ర మోదీ తన వ్యూహంగా అనుసరిస్తున్నారు. అందుకే పాక్ ఎప్పుడూ లేనిది ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు, ఇంక్లూడింగ్ ఏఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా పాకిస్తాన్ మీద దాడి చేయండి, యుద్ధం చేయండి, యుద్ధం చేయండి, ఇప్పటి వరకు మాట్లాడనటువంటి వాళ్ళు పార్టీలు కూడా ఈసారి యుద్ధం చేయండి, వామపక్షాలు కూడా యుద్ధం చేయమంటున్నాయి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి. ఎందుకంటే తక్షణము భారత్ యుద్ధంలోకి వెళ్ళాలన్నది వాళ్ళ ఆలోచన, సో దట్ మోదీ ఇరుక్కుపోయేలా ఉండాలని. కానీ మోదీ యుద్ధానికి వెళ్ళే లోపల పాకిస్తాన్ని డీలే చేసి కన్ఫ్యూజన్లో ఉంచటము, డ్రెయిన్ చేసి ఆర్థికంగా దెబ్బతీయటము, ఆ తరువాత డెస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనను పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ వ్యూహము ఫలిస్తే అంత లోపల మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పంచమాంగ దళాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన యాక్షన్ తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఒక్కడు రోడ్డు ఎక్కడం లేదు. తమాషా ఏంటంటే రాకేష్ టికైత్ వంటి రైతు నాయకుడు, పాకిస్తాన్లో కూడా రైతులు ఉన్నారు, వాళ్ళకి నీళ్లు ఆపడం తప్పు, అది ఇదని చెప్పి నిన్న ఉద్యమం చేయబోతే ప్రజలు ఆయనని చావబాది పంపించేశారు. ఆయన ఇప్పుడు మహాపంచాయతీ పిలుస్తూ అంటున్నారు. మహాపంచాయతీ పిలిస్తే ఏం జరుగుతుంది? మహాపంచాయతీలో జాట్లు ఎక్కువ మంది సైన్యంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత అవమానం జరిగే అవకాశం ఉంది. ఇలా ఈ 0.5 ఈ దేశంలో శక్తి ఏదైతే ఉందో, పాకిస్తాన్ అంటే ఇష్టపడేటువంటి శక్తి, వాటిని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం కూడా చేసేందుకు మోదీకి ఈ 3D స్ట్రాటజీ వల్ల సమయం చిక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.